ఓటీటీ అందుబాటులోకి వచ్చాక ప్రతి ప్రేక్షకుడు ఏ సినిమా కావాలంటే ఆ సినిమాని చాలా ఈజీగా వాళ్ళకు నచ్చిన ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూసేస్తున్నాడు. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగులో ఇప్పటిదాకా ఒక 10 బెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీస్ ఏవి అండ్ ఆ సినిమాల్ని మీరు ఎక్కడ చూడాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. ఫస్ట్ మనం రీసెంట్ గా థియేటర్లో మాత్రమే కాకుండా ఓటీటీలో రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన హాయ్ నానాతో స్టార్ట్ చేద్దాం. హాయ్ నానా సినిమాలో హీరో నాని, డైరెక్టర్ శౌర్యు. ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్. ఒక సింగిల్ ఫాదర్ తన కూతుర్ని ఎలా జాగ్రత్తగా చూసుకున్నాడు అండ్ అదే టైంలో ఆ కూతురికి సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే ఒక వ్యాధి ఉంటుంది. తను ఎప్పుడో చిన్నప్పుడో చనిపోవాల్సిన కూతుర్ని ఎలా కాపాడుకుంటూ వచ్చాడు అండ్ ఆ పాప వాళ్ళ తల్లి ఎవరు, ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని తెరపైన అద్భుతంగా ఆవిష్కరించాడు డైరెక్టర్. ఈ సినిమాని మీరు చూడాలంటే నెట్ఫ్లిక్స్ లో మీకు అందుబాటులో ఉంది. ఇక నెక్స్ట్ మరో రొమాంటిక్ కామెడీ మూవీ గీతా గోవిందం. ఇందులో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందాన. అర్జున్ రెడ్డి లాంటి వైలెంట్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ ఎంతో కూల్గా కామ్గా నటించిన సినిమా గీతా గోవిందన్. అనుకోకుండా చేసిన ఒక చిన్న తప్పు వల్ల హీరోయిన్ దృష్టిలో ఒక విలన్ లాగా మారిపోతాడు హీరో. అదే టైంలో హీరోయిన్ ఎంత అవమానిస్తున్నా వాటినన్నిటినీ భరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఈ సినిమాను మీరు చూడాలి అంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మరియు G5లో ఉంది. ఇక నెక్స్ట్ మరో రొమాంటిక్ కామెడీ మూవీ ఊహలు గుసగుసలాడే. వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి రైటర్ అండ్ డైరెక్టర్ శ్రీనివాస అవసరాల. ఈ సినిమాలో హీరో నాగశౌర్య, హీరోయిన్ రాశి ఖన్నా. ఈ సినిమాని ఒక ఫ్రెంచ్ నాటకం ఆధారంగా తీశారు. 1897లో వచ్చిన సిరానో డి బెర్జిరాక్ అనే నాటకం నుండి ఈ కథను తీసుకున్నారు. వెంకీ అనే ఒక క్యారెక్టర్, అతను ఒక న్యూస్ రీడర్. తన బాస్ ని ఇంప్రెస్ చేయడానికి తను ఏం చేస్తాడు, అదే టైంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని ఇంప్రెస్ చేయడానికి తన బాస్ కి ఎలాంటి టిప్స్ ఇస్తాడు, దాని చుట్టూ ఈ కథ జరుగుతూ ఉంటుంది. ఈ సినిమాని మీరు చూడాలి అంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ మరియు ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇక నెక్స్ట్ ఇష్క్ సినిమా. 2012లో ఈ సినిమా వచ్చింది. నితిన్ కు ఒక మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమా డైరెక్టర్ అండ్ రైటర్ విక్రమ్ కుమార్. ఈ సినిమాలో నితిన్, నిత్యా మీనన్ హీరో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా స్టోరీ విషయానికి వచ్చాము అంటే ఇద్దరు స్ట్రేంజర్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక ఫ్లైట్ లో కలిసి ఒకరంటే ఒకరికి పడని స్టేజ్ నుంచి ప్రేమలో పడి ఆ తర్వాత కథ మొత్తం ముందుకు వెళ్తుంది. నితిన్ది చాలా మంచి బబ్లీ క్యారెక్టర్ ఈ సినిమాలో. ఈ సినిమాను మీరు చూడాలి అంటే సన్ నెక్స్ట్ లో అవైలబుల్ లో ఉంది. ఇక నెక్స్ట్ అలా మొదలైంది నాని సినిమా. 2011లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నాని మరియు నిత్యా మీనన్ నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ నందిని రెడ్డి. అంతేకాకుండా నందిని రెడ్డికి ఇది ఫస్ట్ ఫిలిం. నానిని కిడ్నాప్ చేసే సీన్తో ఈ సినిమా మొదలవుతుంది. అక్కడి నుంచి ఈ సినిమా అయిపోయే వరకు ప్రతి ఒక్కరూ నవ్వుతూనే ఈ సినిమా మొత్తం చూస్తారు. చాలా మంచి కామెడీతో అండ్ అలాగే ఎమోషన్స్తో ఉంటుంది ఈ సినిమా. ఈ సినిమాని మీరు చూడాలి అంటే G5 యాప్లో అవైలబుల్లో ఉంది. ఇక నెక్స్ట్ డార్లింగ్. 2010లో ప్రభాస్ నటించిన సినిమా ఇది. ఈ సినిమాకు డైరెక్టర్ అండ్ రైటర్ కరుణాకరణ్. ఎన్నో లవ్ స్టోరీస్ ని సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేసిన కరుణాకరణ్ డార్లింగ్ ని కూడా ఒక మోస్తారుగా సక్సెస్ఫుల్ గానే హ్యాండిల్ చేశాడు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో థియేటర్లలో విజయం సాధించలేదు. సెకండ్ హాఫ్ కొంచెం ఇబ్బంది పెట్టింది. కానీ ఓటీటీలో మాత్రం ఏమాత్రం బోర్ కొట్టకుండా ఫన్నీగా ఈ సినిమాని చూసేయచ్చు. ఇదొక ప్యూర్ లవ్ స్టోరీ. ఈ సినిమా మీకు సన్ నెక్స్ట్ లో అవైలబుల్ లో ఉంది. ఇక నెక్స్ట్ బొమ్మరిల్లు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా సిద్ధార్థ మరియు జెనీలియా నటించారు. ఈ సినిమాకి రైటర్ అండ్ డైరెక్టర్ భాస్కర్. ఈ సినిమా తర్వాత అతనికి బొమ్మరిల్లు భాస్కర్ అని పేరు వచ్చింది అంటే ఈ సినిమా ఎలాంటి విజయం సాధించిందో మనం ఊహించుకోవచ్చు. ఈ సినిమా స్టోరీ విషయానికి వచ్చాము అంటే సిద్ధు అనే ఒక క్యారెక్టర్ చుట్టూనే ఈ సినిమా మొత్తం తిరుగుతుంది. తన తండ్రి డామినేషన్ నుంచి బయటకు వచ్చి తనకు తానుగా ఎదగాలనుకునే ఒక క్యారెక్టర్. అదే టైంలో ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. సో ఆ తర్వాత ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించాడు, వాళ్ళ ఫాదర్ని ఎలా మార్చాడు అన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమాని మీరు చూడాలి అంటే యూట్యూబ్లో కూడా అవైలబుల్లో ఉంది. ఇక నెక్స్ట్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. 2005లో ఈ సినిమా వచ్చింది. దీనికి డైరెక్టర్ ప్రభుదేవ. ఈ సినిమాలో సిద్ధార్థ్ మరియు త్రిష నటించారు. కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా మనకు బోరు కొట్టవు. అలాంటి సినిమాల్లో ఒకటి నువ్వొస్తానంటే నేనొద్దంటానా. ఈ సినిమా మాత్రమే కాకుండా ఇందులో పాటలు కూడా చాలా అంటే చాలా హిట్ అయ్యాయి. ఒక మల్టీ మిలియనీర్ ఫారిన్ అబ్బాయి ఒక పల్లెటూరి అమ్మాయిని ప్రేమించి ఆ ప్రేమను ఎలా విజయం చేసుకున్నాడు అన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమాను మీరు చూడాలంటే సన్ నెక్స్ట్ లో అవైలబుల్లో ఉంది. ఇక మన్మధుడు 2002లో ఈ సినిమా వచ్చింది.
నాగార్జున కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఈ సినిమాకు డైరెక్టర్ విజయ్ భాస్కర్, రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా స్టోరీ విషయానికి వచ్చాము అంటే అమ్మాయిలంటేనే అస్సలు పడదు నాగార్జునకు ఈ సినిమాలో. అయితే తను ఎందుకు అమ్మాయిల్ని హేట్ చేస్తూ ఉంటాడు అనే దానికి బలమైన కారణం ఉంటుంది. ఈ సినిమాలో ప్రతి సీన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తూ నవ్వుతూ చూస్తారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటింగ్ లో బలం ఈ సినిమాలో క్లియర్ గా కనిపిస్తుంది. ఈ సినిమాని మీరు చూడాలంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో అవైలబుల్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ నువ్వు నాకు నచ్చావు 2001లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాకు డైరెక్టర్ విజయ్ భాస్కర్, రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటి వరకు టాలీవుడ్ హిస్టరీలో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ఈ సినిమా. ఇందులోని ప్రతి క్యారెక్టర్ కూడా సూపర్ డూపర్ హిటే. ఈ సినిమా ప్రతి తెలుగు ప్రేక్షకుడి హార్ట్కి ఎంతో దగ్గరైన సినిమా. ఈ సినిమాని మీరు చూడాలి అంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్లో ఉంది.